చికెన్ అండ్ వెజిటబుల్ స్టిర్ ఫ్రై. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్, బేబీ పొటాటోస్, పొటాటో బంగాళాదుంప, ఎల్లో బెల్ పెప్పర్, గ్రీన్ బెల్ పెప్పర్, రెడ్ బెల్ పెప్పర్, క్యారెట్, బీట్రూట్, అలాగే చిల్లీ ఫ్లేక్స్, వెన్న, వెల్లుల్లి, ఉల్లి, అల్లం. అంత సింపుల్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట కదా, చాలా సింపుల్గా ఉన్నాయి. యథావిధిగా మనము మొదటగా పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకుందాం. అండ్ వాట్ వీఆర్ డూయింగ్ వెరీ సింపుల్. ఒక్కొక్కటిగా వెజిటబుల్స్ అన్నీ కూడా చాప్ చేసుకొని హార్డ్ టు సాఫ్ట్ వెజిటబుల్స్ని కుక్ చేసేసుకుందాం. మొదటగా పెనంలో వెన్న వేస్తున్నా. వెన్న కరుగుతూ ఉంటుంది. ఈలోపు వెల్లుల్లిని, ఉల్లిని చాప్ చేసుకుందాం. అల్లాన్ని కూడా. నైస్. జింజర్ మంచిగానే చాప్ అయిపోయింది కదా. రఫ్ చాప్ చేసి అలా నలగొట్టి కూడా వేసేసుకుంటారు నోమాడ్స్ కాబట్టి, ఆ స్టైల్లో చూసుకున్నట్లయితే. మనం మాత్రం అట్లాగా ఫైన్ చాప్ చేస్తున్నాం. ఓకే, అల్లం ఫైన్ చాప్ డన్. నెక్స్ట్ వెల్లుల్లి ఫైన్ చాప్. ఓకే, డన్. అల్లం వేసుకుందామా డిష్లోకి, అలాగే వెల్లుల్లి డిష్లోకి. ఉల్లిపాయ కూడా వేసుకుందాము. సమ్ చంకీగా వేసేసుకుంటాం దీంట్లో. మనం ఫైన్గా చాప్ చేయడం ఇట్లాంటివి ఏమి ఉండవు. కొంచెం పెద్ద పెద్ద ముక్కలు వచ్చేలాగానే వేసుకుంటాం. Simply like that. చికెన్ వేసుకుందాం. బేబీ పొటాటోస్ హోల్ అలాగే వేసేసుకున్నాం. అలాగే బంగాళాదుంప కూడా కాస్త పెద్ద చంక్స్ లాగా కట్ చేసుకొని వేసుకుందాం. బీట్రూట్, సేమ్ చంకీ బీట్రూట్. టు ద డిష్. క్యారెట్ కూడా అలాగే.
క్యాప్సికమ్, ఇది కూడా డిష్లోకి. ఓకే, ఇందులోకి ఉప్పు వేద్దాం. హెవీగా ఉంది, చేయి నొప్పి కూడా వస్తుంది. అలా చక్కగా అన్నీ వేగేలాగా సాతే చేసుకుంటే పర్ఫెక్ట్ సరిపోతుంది. అన్నీ చంకీగానే ఉంటాయి ఇందులో, పెద్ద పెద్ద ముక్కలు. రైట్, ఫైనలీ చిల్లీ ఫ్లేక్స్. ఇవి ఎక్కువ వేగకూడదు, అలా ఫ్లేకీగా కనిపిస్తూ ఉంటేనే టెక్స్చర్ బాగుంటుంది. రైట్, డన్, రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.